ఒళ్ళంతా టాటూలు వేసుకుని చూద్దాం రండి. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. మీరు తెలుగు బాగా నేర్చుకున్నారు తెలుసా, బాగా మాట్లాడుతున్నారు అసలు. అవునా, థ్యాంక్ యూ. ఎంత ఈజీగా ఎలా వచ్చేస్తుంది, మాకేమో తమిళ్ నేర్చుకుందామంటే రానే రాదు అసలు. అలా ఏం లేదు, అది క్విక్ లెర్నర్ మేబీ. సూపర్. ఇంకొకటి ఏంటంటే మీరు సరిపోదా శనివారం అన్నారు కదా, టైటిల్ కొంచెం డిఫరెంట్ అనిపించింది. మీరు విన్నప్పుడు నరేషన్ చేసినప్పుడు ఎలా కనెక్ట్ అయ్యారు? దట్టు మీ కెరియర్లోని హై బడ్జెట్ మూవీ అని చెప్పేసి టాక్ ఉంది. సో దానికి మొత్తం సోమలపాలెం సిటీకి ఖర్చు పెట్టారంటే ఏం చెప్తారు? It's not about high or low అన్నది I don't know how you decide, but definitely what is ఈ కథకి కావాల్సిందంతా చేసామండి, అండ్ ఈ కథకి కావాల్సింది ఖర్చు పెట్టాం, అండ్ డెఫినెట్గా దీనికి ఇట్ విల్ హ్యావ్ ఏమంటారు, ఒక ఎనీ ప్రాజెక్ట్ ఆర్ ఎనీథింగ్ ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద యూనో దాని ఆ సెటప్ ఏంటి, దానికి కావాల్సింది ఏంటి దాని చేయాలి. అలా డెఫినెట్గా వన్ ఆఫ్ దోస్ ఫిల్మ్స్ విచ్ ఇస్ రైట్లీ డన్. కరెక్ట్గా ఆ కథ కోసం ఏం చేయాలి అన్నీ కరెక్ట్గా చేసి సమపాలలో ఉన్న సినిమా. డెఫినెట్లీ ఒక సిటీనే క్రియేట్ చేశారు కదండి, ఒక ఊరు బాలయ్య క్రియేట్ చేశారు. అక్కడ కూడా మీరు చేసినట్టున్నారు కదా. అంటే మీరు చేసిన మూవీస్ కూడా దసరాలో కూడా ఒక మాస్ యాంగిల్లో ఉన్నారు. అది కూడా ఒక ఊరు, అది కూడా పెద్ద ఒక ఊరు. ఎందుకు ఇలా సృష్టిస్తున్నారు అంటే అది కథ బట్టండి, కథకి. ఇట్స్ జస్ట్ మీకు ఇప్పుడు మాకు సోకులపాలెం గురించి కథ ఒక ఇంపార్టెన్స్ ఉంది. ఆ సోకులపాలెం ఇప్పుడు మేము నిజంగా సోకులపాలెం ఎక్కడ ఎత్తకం, అట్స్ అ ఫిక్షనల్ ప్లేస్. సో దాన్ని క్రియేట్ చేసుకోవాలి. ఓకే, సరిపోదా శనివారంలో ఎలిమెంట్స్ గురించి మాట్లాడుకుంటే ట్రైలర్ చూస్తే సీరియస్గా మీరు మాస్ డోస్ ఇంకా పెంచారనేది మాకు బాగా అర్థమవుతుంది. ఏం చెప్తారు అంటే జనాలకి ఏం చెప్తారు అంటే ఇప్పుడు ఓటీటీ వచ్చిన తర్వాత కూడా చాలామందికి మౌత్ టాకర్ రివ్యూ అవన్నీ అలవాటు అయిపోయాయి. ఏం చెప్తారు ఎలిమెంట్స్ పరంగా? ఐ థింక్ ఎలిమెంట్స్ ఏమున్నాయని అంటున్నారా? ఐ థింక్ దేర్ ఇస్ అ లాట్ ఆఫ్, అంటే నేను ఒక షర్టు ప్యాంటు అమ్మినట్టు సినిమా నమ్మలేనండి నేను. అంటే ఐ కెనాట్ రియలీ టెల్ వై యూ షుడ్ బై దిస్ క్లాత్ అని ఇంకోటని కూడా చెప్పలేను. సినిమా ఈజ్ అ హోల్సమ్ ఎక్స్పీరియన్స్ అండ్ ఐ జెన్యూన్లీ ఫీల్ సరిపోదా శనివారం. ఐ నో ఇప్పుడు నేను నా సినిమా వస్తుంది, అజయ్ సూర్య గారు ఉన్నారు, ప్రియాంక ఉంది, వివేక్ ఆత్రేయ డైరెక్ట్ చేస్తున్నాడు. నాకు తెలిసి ప్రేక్షకులకు ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. నేనేం చెప్పిన ఇంటర్వ్యూస్లో, మీరేం చెప్పినా వాళ్ళకంటూ వాళ్ళకు ఒక అండర్స్టాండింగ్ ఉంటుంది. ఇలా ఉంటుందేమో, ఇలా ఉంటే బాగుండు అని ఒకటి ఉంటుంది. మనకి మీడియా ఇండస్ట్రీలో మనం ఎలా అయినా ఆలోచించవచ్చు, కానీ ప్రేక్షకులు ఎప్పుడూ విష్ఫుల్ థింకింగ్ ఉంటుంది. ప్రేక్షకులు ఎప్పుడూ పలానా సినిమా వస్తుంది అది బాగుండాలి అనే కోరుకుంటారు, కానీ పలానా సినిమా వస్తుంది అని ఎక్కువ దాన్ని డౌట్ పడరు. బేసిక్గా ఎక్కువ బాగోకుండా ఉండాలి అని అనుకో. సో నేను ఒకటే చెప్పగలిగింది ఏంటంటే ప్రేక్షకులకి, మీకు వాళ్ళకు ఒకటి ఉంది కదా, దీని మీద ఒకటి అనుకొని ఉంటారు కదా, దాన్ని మించిన సాటిస్ఫాక్షన్ అయితే డెఫినెట్గా సరిపోదు శనివారం ప్రామిస్ చేస్తుంది.